నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. 7 అడుగుల బంధం 7 జన్మల అనుబంధం అంటారు. గత 17 సంవత్సరాలుగా ఎన్నో జంటలను ఏకం చేసిన ఘనత శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. ఇక కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోండి. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 04040500606 మరియు 04040500616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో అండి. సో ముందుగా మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రాఖీ పండగ అనేది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయతగా చేసుకునేటటువంటి పండగ కాబట్టి మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున అలాగే హిందూ బెడ్లాక్ తరఫున అందజేస్తున్నాము. అలాగే మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాలు జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా అయ్యుండొచ్చు, హిందూ బెడ్లాక్ ద్వారా అయ్యుండొచ్చు. మనము ఈ నెల 30వ తారీఖున సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయిలు అయ్యుండొచ్చు, అమ్మాయిలు అయ్యుండొచ్చు, వారికి వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటం వల్ల అవి తొలగిపోతాయి. అలా అంతేకాకుండా కుజదోషం కూడా, ఇప్పుడు జాతకంలో కొంతమందికి కుజదోషం ఉంది అని చెప్తూ ఉంటారు. అలా కుజదోషం ఏదైనా జాతకంలో ఉన్నప్పటికీ కూడా ఆ కుజదోషం కూడా నివారింపబడుతుంది. కాబట్టి సామూహికంగా ఈ కాత్యాయని వ్రతాలని మనం 30వ తారీఖు నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనము లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఈ వ్రతాన్ని రజోదోషం పోగొట్టుకోవడం కోసం నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. పైగా మన ఆడపడుచులందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలి అని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో దీన్ని నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. అలాగే మీ ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మనము అలాగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగానే ఎవరైతే పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటీల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి అమ్మాయిలందరికీ కూడా మనము మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. అలాగే ప్యాకేజెస్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర జ్యోతి మ్యాట్రిమోనీకి అయ్యుండొచ్చు, హిందూ బెడ్లాక్ అయ్యుండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని, ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనగానే మధ్యవర్తిత్వపు బాధ్యతలని పూర్తిగా మేమే స్వీకరించి వారికి త్వరగా వివాహం కుదిరేటట్టుగా చూస్తామమ్మా. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ప్రీమియం మెంబర్షిప్. ఓకే అండి. మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి వాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా అన్నయ్య ఉన్నారండి. మీ అన్నయ్య పేరమ్మా? మా అన్నయ్య పేరు రామకృష్ణ. పుట్టిన తేదీ అమ్మా? 19 ఏప్రిల్ 1981 అండి. 81. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? వైశ్యాస అండి. వైశ్యాస. ఏం చదువుకున్నారు మీ అన్నయ్య? మా అన్నయ్య చదువుకున్నది BCA అండి, డిగ్రీ. ఓకే. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా అమ్మా? చేస్తున్నారండి. ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఆయన వచ్చేసి కృష్ణ యూనివర్సిటీలో చేస్తున్నారు. ఆయన టెక్నిక్ అక్కడ కంప్యూటర్ అంతా బ్యాకప్ అంతా చూసుకుంటారన్నమాట. సరేనమ్మా. అలాగే ఇప్పుడు ఆదాయం ఎంత ఉంటుందమ్మా అబ్బాయికి? 3 నుంచి 3.5 దాకా ఉండొచ్చండి. మీ కాబోయే అమ్మాయి అంటే మీ వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మా వదిన గారు ఎలా ఉండాలి అనుకుంటున్నా అంటే తను మా ఫ్యామిలీలో కలిసిపోయే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సరే. ఇట్లా ఉన్నా పర్వాలేదు, డిగ్రీ చదువుకున్నా పర్వాలేదు, ఇట్లా జాబ్ చేసినా పర్వాలేదు, తనకి అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండాలి. కొంచెం మన పరిస్థితుల్ని, మన అవగాహన అట్లాంటివి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. రాఖీ సందర్భంగా మొదటి కాలం చక్కగా వాళ్ళ అన్నయ్య కోసమే వివాహం కోసము అమ్మాయి ఫోన్ చేసింది. మీరు ఏం చేస్తారంటే
మీరు చక్కగా వాణి గారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి మీ అన్నయ్య గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందజేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి జ్యోతి గారు, అయితే ఈరోజు రాఖీ పౌర్ణమి మీరు చెప్పారు. సో రాఖీ పౌర్ణమి అంటే రాఖీ పండుగ రోజు రాఖీలు కడతారు. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి? అలాగే కొంతమందికి బ్రదర్స్ ఉండరు, కొంతమందికి సిస్టర్స్ ఉండరు. సో వాళ్ళు అంటే బ్రదర్స్ అండ్ బ్రదర్స్ వాళ్ళు రాఖీ కట్టుకోవచ్చు అంటారా? అసలు రాఖీ పౌర్ణమి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మనకి పురాణ ఇతిహాసాల నుంచి కూడా ఈ రక్షాబంధనం గురించి ప్రత్యేకమైనటువంటి కథనాలు ఉన్నాయి. ముందుగా మనం మన మహాభారతాన్ని కనుక చూసినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మకి సృహతి అనేటటువంటి ఒక మేనత్త ఉన్నారు. ఆవిడకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఏంటి చాలా అష్టావక్రంతో పుట్టాడు. ఆయన పేరు శిశుపాలుడు. ఆ శిశుపాలుడు ఏంటి అంత 2 తలలతోటి 4 కాళ్ళతోటి అలా పుట్టేసరికి తల్లికి పిల్లలు చాలా అందంగా ఉండాలని కోరుకుంటుంది కదా. మరి అయ్యో పిల్లవాడు ఇలాగా పుట్టాడేంటి అనేసి ఆవిడ అనుకుంటూ ఉండగా అశరీరవాణి వినిపిస్తుంది. ఎవరైతే ఈ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు అతనికి ఉన్నటువంటి అవయవాలు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి పిల్లవాడికి చక్కటి రూపు వస్తుందో వాళ్ళ చేతిలోనే ఇతనికి మరణం ఉంది అనేసి అశరీరవాణి వినిపిస్తుంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ శిశుపాలుడిని ఎత్తుకుంటాడో వెంటనే అతనికి ఎక్కువగా ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి బాలుడి రూపం వస్తుంది. మరి అప్పుడు తల్లికి ఎవరికైనా కానీ పిల్లవాడు ఇతని చేతిలో సంహరింపబడతాడు, అందున మేనల్లుడి చేతిలోనే సంహరింపబడతాడు అంటే బాధగానే ఉంటుంది కదా. మరి కృష్ణ పరమాత్మని ఆవిడ వేడుకుంటుంది, నా కొడుకు తప్పు చేస్తే నీ చేతిలో చనిపోతాడని నాకు తెలిసింది. మరి నా కొడుకు తప్పు చేసినప్పటికీ కూడా నువ్వు సంహరింపకుండా ఉండాలి. ఎందుకు? ప్రతి తల్లి కూడా ఏం కోరుకుంటుంది? సహజంగా తండ్రి కూడా కోరుకోడేమో, కానీ తల్లి ఏం కోరుకుంటుంది? బిడ్డడికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే భగవంతుడికి చేతులు జోడించి నా ఆయుష్ కూడా తీసుకుని నా పిల్లవాడిని రక్షించమని తల్లి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. మహబూబ్ నగర్ నుంచి కళా గారు. హలో మేడం. సో జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి కళా గారు. హలో. హలో మేడం, చెప్పండమ్మా. మేము మా అక్క వాళ్ళ కొడుకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. చెప్పండమ్మా, మీ అక్కయ్య కొడుకు పేరేంటి? ప్రవీణ్ కుమార్. పుట్టిన తేదీ అమ్మా? డేట్ కరెక్ట్ తెలియదు మేడం. వయసు చెప్పండి. 86. అమ్మా మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి అమ్మా. తగ్గించేసాం మేడం. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, అందుకు కొంచెం అదే ఏదో శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది మేడం ఇంటి పక్కనే. అయితే ఇప్పుడు మీ అక్కయ్య గారు అబ్బాయి మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మున్నూరు కాపు. మున్నూరు కాపు. ఏం చదువుకున్నాడు అబ్బాయి? డిగ్రీ అయిపోయింది మేడం. ఐడి ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? అంటే అమౌంట్ ఏమో 15 వస్తుంది మేడం. లాస్ట్ మరి కష్టపడితే మాత్రం 25 వరకు వస్తుంది. అంటే మీకు వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలని చూస్తున్నారు? మేము చదువుకున్న అమ్మాయి మేడం, ఇంట్లో ఉండి మంచిగా చూసుకుంటే చాలా, అంతే. ఏం జాబ్ గిట్లా ఏం చేసే అవసరం లేదు మేడం. సరేనమ్మా, మీరు ఏం చేస్తారంటే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో రాఖీ పండుగ ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చెప్పండి. అయితే ఎప్పుడైతే శిశుపాలుడుని కృష్ణ పరమాత్మ ఎత్తుకున్నాడో అతని ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవయవాలన్నీ పోయి చక్కటి రూపం వచ్చేసరికి తల్లి ఎలా అయినా కానీ నువ్వు నా బిడ్డని రక్షించాలి అని వేడుకుంటుంది. వేడుకునేసరికి కృష్ణ పరమాత్మ ఒకటే మాట చెప్తాడు, నేను 100 తప్పుల వరకు నీ కుమారుణ్ణి మన్నిస్తాను. ఎప్పుడైతే 100వ తప్పు చేస్తాడో ఇక నేను సహించను, 100 తప్పుల వరకు నీ కొడుకుని మటుకు నేను చెనకను, అంటే నేను చంపను అని వరాన్ని ఇస్తాడు. మరి శిశుపాలుడేంటి రాజ్యాధికారాన్ని పొంది ఎన్నో రకాలుగా కృష్ణ పరమాత్మని ఇబ్బంది పెడతాడు. ఎన్నో రకాలుగా కృష్ణ పరమాత్మని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అయ్యో నేను నా మేనత్తకి మాట ఇచ్చాను, మేనత్త అంటే ఎవరు? రక్త సంబంధం కదా, అయ్యో నేను నా మేనత్తకి మాట ఇచ్చాను అని పాపం కృష్ణ పరమాత్మ మన్నిస్తూనే వస్తాడు. ఇక 100వ తప్పు కూడా చేసిన తర్వాత తాళజాలక కృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై వేసి సంహరిస్తాడు. మరి ఈ సుదర్శన చక్రం కోపంతో వేస్తూ ఉన్నప్పుడు ఆయన వేలికి గాయమవుతుంది. ఆయన వేలికి గాయమైతే పరిచారకులందరూ కూడా ఏం చేస్తారు? గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైనా తీసుకొద్దామని పరిగెడతారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఏం చేస్తుంది? గబగబా ఎక్కడికో పరిగెత్తకుండా తన చీర కొంగుని చింపి కృష్ణ పరమాత్మకి
రక్షగా కడుతుంది. అంటే ఆ గుడ్డని చేతికి కడుతుంది. ఆ గుడ్డని అలా కట్టేసరికి కృష్ణ పరమాత్మ అప్పుడు వరం ఇస్తాడు, నువ్వు ఒక సోదరిలాగా నన్ను అనునయిస్తూ నాకు రక్షణ కలగ చేసావు కాబట్టి నీకు ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు తప్పకుండా నేను నిన్ను రక్షించి తీరుతాను అంటూ అప్పుడు కృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి అభయం ఇస్తాడు. అలా అదే ఈ వరాన్ని పుచ్చుకున్నటువంటి ద్రౌపదీదేవి ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటుందో కృష్ణ పరమాత్మని వేడుకోగాని తన చెల్లెలి యొక్క శీల సంపదని రక్షించటానికి కృష్ణ పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఇది మహాభారత కాలంలోనూ ఉంది. ఒక అన్నా చెల్లెళ్ళు రక్ష కట్టుకోవడమే కాదు, అంటే మనకి సామాన్యంగా రక్ష అనేసరికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కట్టుకుంటుందే మనం గమనిస్తూ ఉంటాం. మొఘలాయి చక్రవర్తులు కూడా ఎప్పుడైతే ఈ నిజాం సంస్థానాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ నిజాం సంస్థానంపైకి మొఘలాయి చక్రవర్తులు దండెత్తి వస్తే అప్పుడు హుమాయూన్కి అక్కడ ఉన్నటువంటి ఆ రాణి ఏం చేస్తుంది, రక్షాబంధనాన్ని పంపిస్తుంది. నువ్వు నన్ను ఒక సోదరిగా భావన చేసి ఈ సంస్థానాన్ని రక్షించు అని కోరుకోగానే ఆయన వెంటనే ఆ రక్షాబంధనాన్ని తీసుకుని ఈ సంస్థానాన్నంతా కూడా రక్షించాడు. ఈ రకంగా ఒక రకంగా కాదు, ఏ రకంగా చూసినా ఈ రక్షాబంధన అనేది తీసుకున్నటువంటి వారు రక్ష కలిగిస్తారు, పుచ్చుకున్నటువంటి వారు కూడా వారి యొక్క అభ్యున్నతిని కోరుకుంటారు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రామసీత గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్కారం, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? మా పెద్ద అబ్బాయి అండి. మీ పెద్ద అబ్బాయి పేరు చెప్పండి అమ్మా. పేరు చిన్మయి నాగరాజ్ అండి. పుట్టిన తేదీ అమ్మా? సెప్టెంబర్ 26, 1988. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? క్షత్రియ మేడం. క్షత్రియులు. ఏం చదువుకున్నారండి అబ్బాయి? బాబు ITI చేశాడండి, కానీ ఓన్ గా కార్ తీసుకుని అమెజాన్ ఆఫీస్ లో క్యాబ్ కింద పెట్టేసుకున్నాడు. పగలు బాబు చేస్తాడు, నైట్ కూడా డ్రైవర్ వెళ్తాడు. ఆదాయం ఎంత ఉంటుందమ్మా అబ్బాయికి? 80,000 వరకు వస్తుందండి మంత్లీ. ఇప్పుడు మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలంటే మామూలుగా మంచిగా ఉంటే చాలండి, మనలో ఇంట్లో కలిసినట్టు. అంటే ఎలా ఉండాలి అంటే అందసందాల విషయంలో కాదు, అంటే క్వాలిఫికేషన్ ఏం కోరుకుంటున్నారు, అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అమ్మాయి పర్లేదండి, ఏం చదివినా చదవపోయినా ప్రవర్తన అయితే మనకు మంచిగా ఉండాలంతే. సరేనమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, సో రక్షాబంధనం ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు కదండి, కంటిన్యూ చేయండి. అలా నిజాం సంస్థానాన్ని కూడా అలా హుమాయూన్ రక్షించారు కాబట్టి ఏంటి, రక్షాబంధనం అనేది ప్రతి చోట కూడా ఇలా సాగుతూ వచ్చింది. అలాగే శివాజీ మహారాజు కూడా తను రక్షాబంధనాన్ని కట్టుకొని ఎప్పుడైతే తను దండెత్తి వచ్చి అంతా హిందూ మతాన్ని మనం రక్షించాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు ఆయనకి కూడా ఎన్నో రకాలైనటువంటి ఆపదలు ఎదురైతే అప్పుడు శివాజీ ప్రేయసి ఏం చేస్తుంది, ఎవరైతే ఈయన మీదకి దండెత్తి వచ్చారో ఆయనకి రక్షాబంధనాన్ని పంపిస్తుంది. ఆ రకంగా పంపించేసరికి అయ్యో నాకు చెల్లెలుగా రక్షాబంధనాన్ని పంపించింది అని ఆ రకంగా ఆయన ఆ శివాజీ మీద దండెత్తటం ఆపేస్తాడనమాట. ఈ రకంగా మనకి పురాణ ఇతిహాసాలలో ఎన్నో సందర్భాలలో ఈ రక్షాబంధనం గురించి ఉందమ్మా. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి కమలా గారు. కమలా గారు. హలో మేడం. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా అబ్బాయి మనోహర్ అని. చెప్పండి అమ్మా. 86 అండి మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్. 3386. మీరు ఏ కులానికి చెందినవారు? మేము వైదికులు అండి, బ్రాహ్మిన్స్, వైదిక తెలంగాణ. ఇంటి పేరమ్మా మీది? హలో, మీ ఇంటి పేరు? మఠంపల్లి వాళ్ళం అండి, వైదికులం మేము. గోత్రం అమ్మా? గోత్రం. మీ అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? ఎంసీఏ చేశాడండి. ఇక్కడ జేసీ ఫోర్గాన్లో చేస్తారు, సాఫ్ట్వేర్. ఎంత ఆదాయం ఉంటుంది అబ్బాయికి? 9 lakhs ఉంటుందండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరు? మా అబ్బాయి 5'9" ఉంటాడండి, బాగా కలరు, కొంచెం అమ్మాయి ఈడు జోడుగా ఉంటే బాగుంటుందని చూస్తున్నాం మేడం.
మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకి చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? అంటే బ్రాహ్మిన్స్ లో ఎవరైనా చూస్తున్నాం మేడం. తప్పకుండానమ్మా. అంటే మీరు వైదికులము, ఎవరైనా పర్లేదు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి మంజుల గారు. హలో. మంజుల గారు. హలో. హలో అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. అమ్మ చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా తమ్మునికి అమ్మాయి కావాలండి. మీ తమ్ముడి పేరమ్మా? మోహన్. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ అంతా తెలియదండి నాకు. వయసు చెప్పండి. వయసు 20 ఉంటాడండి. సరే అండి, మీరు ఏ కులానికి చెందినవారు? మీరు ఏ కులానికి చెందినవారు? మేము ఆరే కట్టిక. ఏం చదువుకున్నారండి అబ్బాయి? ఆయన ఇంట్లో చేశారండి. అతను ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? మండి సూర్యవంశం మాది. ఆయన మటన్ షాప్ ఉంది ఆయనకి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, సో రక్షాబంధనం ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారా, చెప్పండి. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటి, రాను రాను ఈ ఆధునిక కాలంలో చూసామనుకోండి, అన్నదమ్ముల మధ్య అయి ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్య అయి ఉండొచ్చు, బంధుత్వాలు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. ఏదో ఒక చిన్న మిషని మదిలో ఉంచుకొని మనసులో పెట్టుకొని అక్క చెల్లెళ్ళు వచ్చినా కూడా ఆప్యాయతగా పలకరించినటువంటి మహానుభావులు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము. భార్య మీ అక్క ఇలా చేసింది, మీ చెల్లెలు ఇలా చేసింది అని చెప్పగానే వారి మొహాలు చూడకుండా వారి ఇంటికి వెళ్ళి చిటికెడు పసుపు కుంకాలు ఇవ్వనటువంటి మహానుభావుల్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైనా సరే ఆడపిల్ల కోరుకునేది ఏంటండి, పుట్టింటి నుంచి ఇంత పసుపు కుంకాలు కోరుకుంటుంది. కాబట్టి మన ఇంటికి ఆడపిల్ల వచ్చినా మనము వారి ఇంటికి వెళ్ళినా ఆప్యాయతగా 4 మాటలు మాట్లాడాలి. కానీ ఆవిడ కించపరిచేటట్టు బాధపడేటట్టుగా ఆడపిల్లతో మాట్లాడకూడదు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి పద్మావతి గారు. ఓకేనండి. పద్మావతి గారు. హలో. హలో, ఓకే, నేనేనండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. హలో, చెప్పండి అమ్మా పద్మావతి గారు. మా అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి పేరమ్మా? అబ్బాయి పేరు కృష్ణ చైతన్య. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 88 అండి, అక్టోబర్ 10, 88 అండి. ఓకే, మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము బ్రాహ్మణం అండి. ఏ శాఖమ్మా? నియోగులం అండి. నియోగులం. ఆరువేలు నియోగులా? 6000 నియోగులం అండి. గోత్రం అమ్మా? మాది కౌస్కస్ గోత్రం అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి MCA చేస్తాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి హైదరాబాద్ లోనే. ఎంత ఆదాయం అమ్మా? 20,000 వస్తుందండి. అక్కడే అబ్బాయి మాకు. మా అబ్బాయి 5'9" ఉన్నాడండి హైట్. చదువుకొని ఉద్యోగం చేసే పిల్ల కావాలండి, అంతే. మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? బ్రాహ్మణ శాఖ నియోగులం కదండి, వైదికుల వరకు పర్వాలేదండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి రత్నం. రత్నం గారు. హలో. హలో. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? నమస్కారం అండి, మా బాబు ఉన్నాడండి. అబ్బాయి పేరమ్మా? విజయ్ పుష్కర్ అండి. పుట్టిన తేదీ అమ్మా? విజయ్ పుష్కర్ అండి, 1979 అండి. 79. ఏం చదువు? 8వ తారీఖు 4వ నెలలో 1979 అండి. 5'6" అండి. 5'6". మేము కాపులం అండి. కాపులు. ఏం చదువుకున్నారమ్మా అబ్బాయి? బాబు హోటల్ మేనేజ్మెంట్ చేశాడండి. ఇప్పుడు ఒక 15,000 వస్తుంది. వాడికి ఒక అపార్ట్మెంట్ ఉంది, అది 15,000 రెంట్ వస్తుంది. మీరు నాకు దయచేసి ఏదో ఒకటి చూపించండి, పర్వాలేదు. క్యాస్ట్ ఫీలింగ్ లేదు నాకు, మంచి పిల్ల అయితే చాలు. మరీ ఇదిగా కాకుండా కొంచెం 5'6" ఉంటాడండి బాబు. తప్పకుండా అమ్మ, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, సో రక్షాబంధనం ఇంపార్టెన్స్ గురించి చెప్పండి.
కాబట్టి అన్నదమ్ములు అక్క చెల్లెలైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఏదైనా సమయ సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా అందరూ కలుసుకునేవి. అన్నయ్య అక్కడ ఎదురుపడితే చెల్లెలు ఉండదు, చెల్లెలు అక్కడికి వస్తే అన్నయ్య అక్కడ ఉండకుండా ముఖం చాటేసుకుని తిరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. మనకి అసలు రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవ తంతు దేశం న పశ్యామి ఎత్ర భ్రాతా సహోదర అని మనకి అంతటి రామచంద్రమూర్తి తెలియచేశాడు. నువ్వు ఏ దేశానికి వెళ్ళినా కూడా అంటే చేసుకోమని చెప్పట్లేదు సుమా. అసలు శాస్త్రం ఏం చెప్తుంది, ద్వితీయ వివాహం చేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏ దేశానికి వెళ్ళినా ఇంకో వివాహం చేసుకుంటామేమో, మనకి కొత్త కొత్త బంధువర్గం ఏర్పడుతుందేమో, కానీ ఈ జన్మకి సహోదర అంటే ఏంటి, ఒకే ఉదరం నుంచి జన్మించినటువంటి వాళ్ళం ఇక ఈ జన్మకింతే. మనము నాకు ఒక తమ్ముడు అని నేను ఎవరిని చెప్పుకుంటాను, నా రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే చెప్పుకుంటాను. వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, ధూర్తులు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం సహోదరుడిగా వాళ్ళనే చెప్పుకుంటాం. కాబట్టి ఇక ఈ జన్మకి ఏర్పడినటువంటి బంధాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. అయ్యో అన్న అని పిలవటంలో, అక్క అని పిలవటంలో, చెల్లెమ్మ అని పిలవటంలో ఎంతటి ఆప్యాయత దాగి ఉంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు, మీ పేరు చెప్పండి. హలో హలో, మీ పేరేంటండి? మా పేరు లావణ్య అండి. లావణ్య గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 చెప్పమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా అన్నయ్య అండి. మీ అన్నయ్య ఉన్నారు. మీ అన్నయ్య పేరమ్మా? మా అన్నయ్య పేరు చంద్రశేఖర్. పుట్టిన తేదీ అమ్మా? 1985. 85. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? ముదిరాజ్ అండి. ముదిరాజ్. ఏం చదువుకున్నారు మీ అన్నయ్య? మా అన్నయ్య 10th చదివిందండి. ఏంటమ్మా? 10th చదువుకున్నారు. ఉద్యోగం ఏమన్నా చేస్తున్నారా? చేస్తున్నాడండి, మధు గ్యాస్ లో, అదే హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో. ఎంత ఆదాయం ఉంటుంది, నెలకి ఎంత జీతం ఇస్తారమ్మా? 8,000 ఇస్తారండి. మీ ఇంటికి కాబోయే అమ్మాయి అంటే మీ వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మా వదిన గారు ఎలా ఉండాలనుకుంటున్నారండి అంటే మా లెవెల్లో ఉంటాయి చాలండి, ఎక్కువ చదువుకోవాలని కూడా లేదు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేయండి. మా హిందూ బిడ్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, అలాగే మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. మనము ఈ నెల 30వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహానికి ఆటంకంగా మనకి జాతకంలో ఏవైనా దోషాలుంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు, ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, హిందూ వెడ్లక్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. 55 సంవత్సరాలు పైబడినటువంటి వారు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి వారందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మన ఆడపడుచులందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తాము. అలాగే మన కార్యాలయాల్లో పనిచేయటానికి, జ్యోతి మ్యాట్రిమోనీలో మరియు హిందూ బిడ్లాక్లో పనిచేయటానికి సేవా దృక్పథం ఉండి చాలా హుషారుగా ఉండేటటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే మల్కాజ్గిరి, సఫీల్గూడ, నేరెడ్మెట్, క్రాస్ రోడ్స్ ఇలా దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేస్తే కనుక వారి వివరాలు తీసుకొని ఒకసారి మన ఆఫీస్కి వచ్చి కలిస్తే కనుక వారు ఎంతవరకు మన ఆఫీస్లో పనిచేయడానికి సంసిద్ధతగా ఉన్నారో తెలుసుకొని వారిని కూడా మన సంస్థలో ఒక భాగంగా చేసుకునే అవకాశం ఉంది. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.